మన జీవితంలో మనం ఓడిపోతున్నామంటే దానికి ఒకే ఒక కారణము, ఎక్కడో మనం బండి దిగున్నాము. అదే కారణం. మీరు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత 100% ఎవ్రీడే మీరు దేవుని మాట వినండి, దేవుని చిత్తము చేయండి. మనం ఏమిటంటే మనం ప్రతిసారి మన సొంత తలంపులతో మనం వెళ్ళేటప్పుడు మనం నిజంగా ఫెయిల్ అవుతాం. దేవుడు నిన్ను ఫెయిల్ చేయలే, దేవుడు నిన్ను ఓడిపోయేలా చేసి నువ్వు ఓడిపోయేది చూసి నీకు పాఠం నేర్పించే దేవుడు కాదు ఈయన. ఏమండి, చాలామంది చెప్తారు, దానివల్ల నేను పాఠాలు నేర్చుకున్నాను సార్, దేవుడు ఎందుకో నన్ను ఈ మార్గం, దేవుడు ఏ మార్గం నడిపించినాడు నిన్ను? నా మార్గంలో నువ్వు రా, నేనే మార్గం అన్నాడు. లేదు నీకు నేర్పించడానికి నీకు సాతాను మార్గం ఒకటి ఏర్పాటు చేస్తున్నానని చెప్పినాడా? అడగండి, పక్కన చూసి అడగండి. సాతాను మార్గం నీకు ఒకటి ఉంది, దాంట్లో పోయి